హాయ్ అండి. ఇప్పుడే బిగ్ బాస్ నుండి సెకండ్ ప్రోమో వచ్చింది. ఎలా ఉందండి, చూసారా మీరు? చూడకపోతే నేను చెప్తా. ఆ ప్రోమోలో డెమోన్ పవన్ని అప్రిషియేట్ చేశారు నాగ్ సారు. బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ తనకు కూడా కొంత నెగిటివిటీ ఉందండి. ఎందుకంటే పులిహోర బాగా కలుపుతాడులేండి అమ్మాయిల విషయంలో. ఈ ప్రోమోలో కొన్ని ట్యాగ్స్ ఇచ్చారు, అవి ఫేక్ బాండ్ అని ఇలా కొన్ని ట్యాగ్స్ ఇచ్చారు. అవి ఎవరు ఫేక్గా అనిపిస్తే వాళ్ళకి వేయడం, లేకపోతే వేరే వేరే ట్యాగ్స్ ఇచ్చారు. ఆ ట్యాగ్స్ ఎవరు కనిపిస్తే వాళ్ళకి వేయాలన్నమాట. అలా రమ్య గారు అయితే మాధురి గారికి ఫేక్ బాండ్ అనే ట్యాగ్ ఇచ్చారనమాట. కానీ మంచిదే, వెరీ గుడ్, అప్రిషియేట్ చేయొచ్చు ఈ విషయంలో రమ్య గారిని. ముక్కుసూటిగా ఏదనిపిస్తే అది చెప్తుంది. కొన్ని వాటిలో బాగా ఎక్కువ నెగిటివిటీ ఉంది ఈ అమ్మాయికి. కానీ నెగిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి తిను ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. లేకపోతే ఈమె అయితే టాప్లో ఉండేదండి అని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. తను ఇచ్చిన ట్యాగ్ 1000కి 1000% కూడా కరెక్ట్. ఎందుకంటే ఆమె బాండ్స్ వద్దంటది, మళ్ళీ తనుజాను మమ్మీ నా రాజు అని పిలుస్తుంది. ఆవిడే అన్నీ చేస్తుంది, అందరినీ అంటుంది. నైట్ అయితే తనుజ పడిపోయినప్పుడు కళ్యాణ్ ఏడిస్తే, చీ నువ్వు చిన్నపిల్లల్ని ఏడుస్తున్నావు, జనాలు నవ్వుతారు, చీ అని అనిందండి. మళ్ళీ ఆమె తనుజ దగ్గరికి వెళ్ళి ఏడ్చేసి కిస్సులు హగ్గులు అన్నీ పెట్టేసింది. చాలా అంటే చాలా ఓవర్ యాక్ట్ చేస్తుందండి ఆవిడకైతే. ఈరోజు నాకు సార్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 1K లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై